ఆ మాత్రలు ఎప్పుడెప్పుడు వేసుకుంటే తెలుసుగా. పొద్దున ఇప్పుడు అవి వేసుకున్నాగా. ఇప్పుడు వేసుకున్నావు డాక్టర్ కానీ. రేపు పొద్దున అన్నం తిన్నాక వేసుకోవాలి, మళ్ళీ అన్నం తిన్నాక సాయంత్రం వేసుకోవాలి. అయితే మా అత్తమ్మ కొంచెం తలకాయ నొప్పి ఉంటే హాస్పిటల్కి పోయి వచ్చినాం ఇప్పుడే. ఈ మాత్రలు ఇచ్చాను. సరే మాత్రలు అయితే రేపు పొద్దున వేసుకోవాలి 2. అయితే నీకు తల బాగా నొచ్చింది. అట్లా అయినప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను రాకపోదానా. గుంజుకు వచ్చినాయి గుడ్ల చెమటలు వచ్చి పానం గారా 7 గంటల సేపు కూడా మళ్ళీ అటుకుపోయి ఆమె చెప్తాను. 10 అవుతుంది నాకు ఫోన్ చేసి నువ్వు ఫోన్ చేసినప్పుడు మెల్లగా మాట్లాడాను. ఇక అప్పుడు నాకు చెప్పుదా ఇప్పుడు నీకు ఫోన్ చేసినప్పుడు నేను బాగా బలమైంది. అప్పుడు మాట్లాడలేకపోయినా కాకపోడు బంద్ అవుతుంది. ఇక పానం బాగా చూడు కనపోమని ఏమంటా. అప్పుడు ఇప్పుడు తట్టలేదని మళ్ళీ వచ్చిన బంధం అంతా దాని అన్నం తినచ్చు ఇంటికాడ. అబ్బాయి నేను రాలేదు. కొద్దిగా అంత సాంబార్తో తినేదా అండే ఉన్నది అది చేపలు సాంబార్. మంచి అబ్బాయి నేను రాను ఎప్పుడన్నా వస్తాను. ఇవాళ రాను. మరి నైట్ అయినా కానీ మంచిగా లేకుండా ఫోన్ చేయి, ఎత్తుతాం. ఏమనుకుంటే ఏం లేదు, మేము ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతాం. ఇంకా పోదామా అత్తమ్మ? ఎట్లయింది అత్తమ్మకు? చీకటాయి నేను ఆ పెరట్ కాడికి వెళ్ళి వచ్చి కాడ కూర్చున్నా. బుజ్జి ఇటు నుంచి వస్తాను, పద్మ పోరు ఆన్నే కూర్చున్నాయి. ఇక ఇవి అప్పుడు మంచిగానే ఉండేది లేదు. ఇక నేనేం చేసి మా తమ్ముడు వచ్చి అంటానుగా, నాకు చాలా బుద్ధి అవుతుంది పొద్దున ఇప్పుడు వచ్చి చేసుకోలేకనా అని ఆడన్న. అయితే ఐస్ క్రీమ్ బండి అమ్మడానికి పోతాడు. మరి అంటే నేనన్నగా మరి తమ్ముడ కూరకేదాన్ని తెచ్చుకోపోరా, కూర చేస్తానా అని నేను. ఆడపోయి కోడిగుడ్డు తెచ్చిండు, పొయ్యి మీద వేసాను. పొయ్యి మీద వేసిన వాళ్ళు ఇక నేను అటు పోయి అగ్గి చేసి అటు పోయినాక అగ్గి చల్లారిపోతే అది ఈమె వచ్చి అంటాను. ఇక అల్లుడు ఫోన్ చేసిండు, మరి అడిగి పోకట. ఇక మరి అబ్బో నా పానం ఎట్లనో అవుతుంది అని ఈమె అన్నదా. పాప నువ్వా పాప మరి సూదికి పోదాంపా, నాకు భయమై సూదికి పోదాంపా. అస్సలు ఉమ్మంటలేదా అంటలే, బెల్లం కొట్టిన రాయి. నేను అన్నగా మరి ఆ ఫోన్ చేసినప్పుడు అల్లుని రమ్మంటే అచ్చుగా సూదికి ఉమ్మంటలేదు. ఇక వచ్చి అందులో అడ్డం పడ్డది. ఇక ఈ కూర పొయ్యి మీద వేసి ఇక మరి గీన్నాన్ని వేయించుతానని ఆ చెల్లు నొక్కితే మీ నెంబర్ అది బయటకు వస్తారు. ఈడెవరికో ఫోన్ ఈడు చేసుకుంటున్నాడు. అగో అట్లా జరిగింది. మాకు సూది వేయించి వస్తానని అనుకుంటాను. నేను ఫోన్ చేసిన, నువ్వు మళ్ళీ ఫోన్ చేసిన వాళ్ళు ఇక చెప్పలేదా, చెప్పుకోవాలి. ఏమన్నా అయితే దగ్గరగా బండి వేసుకొని పోవచ్చు. డాక్టర్లు కూడా గిడ దగ్గరనే ఉన్నారు, ఆర్ఎంపీ డాక్టర్లు. అట్లా చెప్తారు. మరి ఒక్కసారి ఇక కూర చేసి బియ్యం పెట్టి పానం చేసి. అయితే నీకు ఎప్పుడైనా పానం మంచిగా లేకుండా ఫోన్ చేస్తే రాలా బండేనా బండి వేసుకొని గుంజకన అంటే జిగిలేదు. నేను ఆ రోజు చెప్పలేదా, నేను అనద్దు పోయి మళ్ళీ ఒక్కచోటు చూయించుకుంటే మంచిగా ఉండకపోయినా అని అక్కడ వేయించుకున్నది. ఇన్ని రోజులు పనికి కూడా పోయింది. ఆ మందులు మళ్ళీ ఒక చుట్టు పోయితే ఆ చిట్టీలు పట్టుకొని పోయి మందులు తెచ్చుకుంటే కొద్దిగా గట్టిగుండగా ఇది వచ్చేది మే నెల. ఎల్లుండి పోదాం మరి, రేపు ఈ పని అయిపోతుంది. నర్సరీ కడతాం అక్కడ. ఎల్లుండి పోదాం మరి. నిజం చెప్పు, మళ్ళీ రానని మంచిగా ఉన్నది. కొంచెం మంచిగా అయింది అనుకో, నేను ఇక రాలేను మంచిగా ఉన్నాను అని అంటది. మంచిగా పడ్డాయి ఆ మందులు, అవి ఆడాలి మళ్ళీ నువ్వు. చేయకూడదు నీకు నవ్వకు 1000 పెడితే ఆ పిల్లడు అట్లా ఏంటో అనుకున్నా. ఇప్పుడు రానంటాను. మరి కూర అన్న పట్టుకురాను, సాంబార్ ఉన్నది, చేపల కూర ఉన్నది. ఏం పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నావు? చెప్పులు ఇవ్వాలి.
ఈ పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నది ఏం కూర అనుకున్నది చూద్దాం. ఇదో పెరుగు ప్యాకెట్. ఇంట్లో అన్నమే వేస్తామ్మా మరీ చేస్తాను. ఇంకా పెరుగు ప్యాకెట్ అన్నం లేదుగా. అన్నం లేదు ఏం చేస్తావు? ఏ బువ్వ కాదు, ఆడికి వచ్చి ఒక ముద్ద తినకున్నా కానీ పట్టుకొని రాను. మరి ఇంత అన్నం పట్టుకురానా? కొద్దిగా అంత పట్టుకురానా? ఏ కొద్దిగా అంత పట్టుకొస్తావు, పట్టుకురానా బుర్రాను పోయి. ఇప్పుడు నీకు చేపల కూర అదేనా కొద్దిగా అంత? 2 చాలా తెచ్చుకున్న కొద్దిదేలే మీ అత్తలని నీకు చెప్పలేదు అప్పుడు? చెప్పినా కానీ అప్పుడు మంచిగా ఉండే మరి పానం. ఇగో గాడిగా అయినారు మరి ఎందుకు బతికేది. అయితే అత్తమ్మ నాడ దించి నీకు కొద్దిగా ఎంత పట్టుకొని అత్త. ఎందుకంటే నీకు మాతర్లు సూదులు పడ్డాయి, బువ్వే లేదు అంటాను. చేపలదేనా కొద్దిగా అంత? కొంచెం తెత్తా. ఇప్పుడు వచ్చినట్టు లేట్ అవుతుంది కానీ చేపలు తిని మంచిగా ఉంటుంది. తెత్తా చేపలు తెస్తా. చేపలు తింటుందట. చేపలు కూడా కొద్ది లేదు. చేపలు ఒలయి కావు, డ్యామ్ కాడి గోదావరి అంటే వాళ్ళు తెచ్చిండ్రు. తెత్తే కొన్న తింటుందట కొద్దిగా అంత. చేపలు సాంబార్ కుడితేనా? చింతపులుసు చింతపులుసు వద్దు కానీ చేపలు వేద్దా. తలకాయ నొచ్చిందట బాగా. అంటే అక్కడికి తీసుకుపోయి పంపిస్తావా? అన్నం ఇంత పట్టుకొని పోయి అంటాను. ఏమనుకోరా, బాక్స్ ఉంటుంది చూడు చిన్నది. ఇదిగో ఇగో ఈ బాక్స్ మంచిగా ఉంటుంది. కొంటాడు నాన్న గిది కొద్దిగా కడుగు. ఇంకా కడుగుతుంది. ఏమేమి అండిందో మరి. సాంబార్ కూడా వండుతాను అన్నది కానీ వండలే కావచ్చు. సాంబారు చింతచారు. తలకాయ నొప్పి ఇట్లా చిన్నట నరాలు. అన్న కూర సాన్నే అండి పట్టుకొని పోయి మీరు అత్తలనే ఇంత తింటలా. అవి ఇంతసేపు మంచిగానే ఉంది. నీకు ఇలా అన్నం తింటాడా? అన్నం తింటా. నిఖిల్కు బొమ్మలు ఉంటేనే ఎవ్వల జోలికి పోకుండా తింటాడు. కూకున్న కాడనే ఉండి తింటాడు. నీకేం తానమాట అయిపోయిందా? ఉన్నదా? ఒరిగినవి అట్లా. సరే చేపల కూర అయింది. మరి అక్కడ గోదావరి కాడ చేపలకు. అదే చేపలకి అట్టే పోయినాం. సరే మా పెద్దతకి ఇంత అన్నం ఇచ్చేది. మా పెద్దతకు పానం కొంచెం మంచిగా లేదు. అయితే పానం మంచిగా లేదు. ఈ నరాలు నొచ్చిన మొదలు సూది వేసుకొని వచ్చినాయి. ఇప్పుడే నొచ్చినాయి, పీకినాయి అన్నట్టు. సూది వేసుకొని వచ్చినాయి. ఇంత అన్నం కొంట పోయితే పనికి పోయి ఇంటికన్నా కానీ అదే మరి ఇచ్చే తింటా అన్నం. నిఖిల్కి ఇంత అన్నం తినిపిపోయిగా. అన్నం తినిపిస్తా. ఇవి ఇచ్చిరా మా పెద్ద చెత్త తనమైనవా? స్నానం చేసిన. నాకు తెలిసి ఇదంతా ఎందుకు తెచ్చినావు అంటది.
ఇది ఎట్లా చేయాలి? ఆగుతలేదా? అది ఒక కవర్ అన్నది, కవర్లో పెట్టి కట్టగలను. ఇది ఇట్లా పడుతుంది అంత, చిన్నగా ఉంటుందా మరి? పెద్దదేనా? ఇట్లా పట్టే ఆ మూత కొద్దిగా వేసింది అన్నం మరి. లేదు కొద్దిగానే దడువు లేదు. అది బాక్స్ అట్లా ఉంటుంది. ఇంట్లో బా అయితే నువ్వు నేను చూసిన ఇంట్లోకి వచ్చి మరి అన్నం గిట్ల ఉన్నదేమని నేను అనుకుంటే అలా లేదు. అది ఎందుకు చూసే రోజు రాత్రి గంజలు బెటకి నువ్వు తినాలి. అన్నం తిన్నాక మాత్రలు వేసుకున్నందుకు అన్నం తినాలి కొద్దిగా ఎక్కువనే, లేకుంటే రిమ్ వస్తుంది. మా అత్తమ్మ పానం పెంచలేదు కాబట్టి వండుకోలేకపోయింది, లేకుంటే వండుకున్నా. కానీ అత్తమ్మే వేసింది, మరి ఎంత వేసిందో. గంగలక్ష్మి ఏమో అన్నం తినిపిస్తా నిఖిల్కు. సాంబార్ చేస్తానని అలా చేయలేదు. పోయిందా ఏంది? అందులోనే పడుతుంది పడ్డ. కూర కొద్దిగానే వేసినట్టుంది. ఏంగా తినే కాడి తిను. సరే నేను పోతాను మరి, తినింత ఒకవేళ మధ్యరాత్రి అయినా మేము లేకుండా ఫోన్ ఎత్తుతాం. సౌండ్ ఎక్కువనే అవుతుంది మా సెల్లుది. బండే నాయే, జాగ్రత్త మరి. సరే పోతాను మరి, తిను కొద్దిగా ఎక్కువనే తిను. ఏమైంది? ఇప్పుడే అత్తమ్మకి ఇచ్చేస్తాను అన్నం. అంతేనా? సరే అయితే మన ఇస్తే మంచిది, ఇవ్వాలి. మంచిగా లేని దానికి ఇస్తే మంచిది మనకు. నీకు అన్నం తిన్నావా? మంచిగా చూసుకోవాలి, మనకు అందరూ మనల్ని ఆదుకుంటారు. అలా ఉన్నప్పుడు మంచిది. అన్నాలు ఎత్తవిగా. చేతులు గిట్ట కడుక్కోపోండి అందరు, అన్నాలు ఎత్తాను. చేతులా? అన్నం అందరికీ ఇక చేతులు కడుక్కొని వస్తాం. ఏడ మీ కాడ కడుక్కుంటావా? కడుక్కాడ నువ్వు కడుక్కో. నీకు కడుక్కున్నావా? ఏమైంది? నువ్వు కడగద్దా? నువ్వు తిన్నావా? గుండుకొని వచ్చి కడిగిపిస్తాను. ఆహా, నిన్ను కడిగిపిస్తాడా? అగో కడిగిపిచ్చి తీసుకొని పోతాండుగా. ఏమైంది? ఏమైంది? తీసుకొని వచ్చి కూకొని పెడతా. నువ్వు తినవా? అందరికి అన్నాలు ఎత్తాను ఇవాళ, ఆరుగురికి ఎత్తానా? చానే అందరికీ సరిపోతుంది. తినే ఎండలకు బాగా దమ్ము కొడతాయి. మనిషికి ఒక్కటి తింటేనే దమ్ము కొట్టకుండా ఉంటాం. అన్నం తక్కువైనా కానీ దమ్ము కొట్టే కాడికి అనిపిస్తుంది. ఎండలు బాగా అనిపిస్తాను నాకు. ఇది ముసలి బతుకుదా మాకు మొత్తం ఎండలు బాగా దమ్ము కొట్టినట్టు అవుతాయి. నాకు బాగా దర్దలు అవుతుంది ఎండకు పనికి. ఎండకే దమ్ము కొట్టాను. ఎండలు బాగా బయటికి వెళ్తానంటే భయం అయింది.
10 రోజులు అవుతుంది ఎంత చూస్తే భయం అవుతుంది పోతలేదు సానే వేసిందా కొద్దిగేసిందా సరే బాయ్ చెప్పాలి మరి చెప్పకుండా మనమే చేయాలి అక్కడ బాగానే అవుతుంది అలా నీకు లేవది ఇది మెల్లగి మెల్లగి అమ్మమ్మ ఇంకో రంజిత్ నీకు అందరికి అన్నం పెడతా ఆగాగు రంజిత్కి ఇచ్చడా ఇది ఎట్లా చేయాలి నేను ఇగో నీకు కొంచెం వేసింది గంగలక్ష్మి ఇగో గీనకి అన్నం నాకు ఎక్కువ అప్పు అదంతా నాకు కొంచెం ఒక్కండి బాగా అవుతుంది ఇంత వేసుకో కూర్చుంటా మంచోడు నా తండ్రి చాలా బాగా నీకు రవ్వ తినేరా బాగా తినవా తిన్నావా మంచిగా ఉన్నది మంచిగా ఉన్నది తింటానా తింటానా ఇంకా పట్టుకోంబా మంది తినాలి కూర మాత్రం మస్తు టేస్ట్ కుదిరింది ఫ్రెండ్స్ ఇంకా అది ఉండాలి కామలే మంచిగా ఉన్నది సూపర్ చేసానమ్మ తిను మంచిగా కడుపు నిండా లేదు తల్లి దాన్ని బతికి పెట్టావా నీళ్ళు పెట్టి కామున్నది అన్నం ఇచ్చి చుంది దాన్ని తట్టుకుంటుంది తట్టుకుంటుంది కామున్నది అయ్యప్ప ఏమైంది తినమని కబాబ్ తిన్నానా తింటాను తింటాను మొత్తం తినమని మొత్తం తినమని ఆయన తినిపిస్తుడే ఎందుగా చేయి తిస్తాడు వాళ్ళ అమ్మమ్మ నోట్లో పెడతాడు చాలు చాలు తినాలి అందరు తినాలి నేను చూడట్లే తిన్నాను బొక్కలు దమ్ము కొట్టింది అందరికి పని చేసి ఇవ్వాలి
నాకే తొట్టింది కడుపు నిండినాయి నీళ్ళు నీ చేతిరేమో రుచి మంచిగా కమ్మ ఉన్నాయిగా అంతే అంత తినా అన్న కొంచెమా అంత తినాలి. ఇంటికి పోతాను నా ఇంటికి ఉండు గొప్ప తెస్తా మళ్ళీ రాంగ బాయ్ పోతానా అమ్మమ్మ పోతాను.